జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. బరిలో ఉంటామని ప్రకటించి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు. 9 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీలో స్థానం లేని కాంగ్రెస్ నుంచి ఈసారి 7 కార్పొరేటర్లు ఉండగా ఎంఐఎం నుంచి 8 మంది ఉన్నారు. ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సంవత్సరం పాటు బల్దియాకు సంబంధించిన అభివృద్ధి పనులు, నిర్ణయాలను చర్చించి ఆమోదం తెలపనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 15 మంది సభ్యులుండే కమిటీలో ఈసారి 8 మంది ఎంఐఎం, 7 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు. గ్రేటర్లో 150 డివిజన్లున్నాయి. ఇందులో 2 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలవగా ప్రస్తుతం 146 మంది ఉన్నారు. వీరంతా స్టాండింగ్ కమిటీ మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఒప్పందం ప్రకారం ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి 2 సభ్యులు నామినేషన్ వేశారు. మొత్తం 17 నామినేషన్లు రావడంతో ఈసారి ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. కానీ తమకు సంఖ్యాబలం లేకపోవడంతో చివరి రోజు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో 15 మంది మాత్రమే ఉండడంతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు అధికారులు. 17 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 17 నామినేషన్స్ కానీ మనం నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. 18th నుంచి 21st వరకు మనకు విత్డ్రావల్స్కు డేట్ ఉండింది. 20th నిన్న ఒకరు క్యాండిడేట్ విత్డ్రావల్ చేసుకున్నారు. ఈరోజు ఒకరు క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు. టోటల్ 17 నామినేషన్స్లో 2 క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోగా మనకు మిగిలిన 15 క్యాండిడేట్స్ టోటల్ ఫ్రీలో ఉండడం జరిగింది. అయితే మనకి నామినేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్ 15 కాబట్టి మనకు ఇప్పుడు ఫ్రేలో 15 క్యాండిడేట్సే ఉండడం జరిగింది. కాబట్టి అది కమిషనర్ గారు ఇప్పుడు డిక్లేర్ చేస్తారు. యునానిమస్గా ఈ 15 మందిని డిక్లరేషన్ ఫామ్ మనకు 12లో మన రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అది కమిషనర్ గారు ఇప్పుడు డిక్లేర్ చేయడం జరుగుతుంది. అధిష్టానం నిర్ణయం మేరకు నామినేషన్ విత్డ్రా చేసుకున్నామని తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ. తమ పార్టీకి సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో బీఆర్ఎస్ కు సంఖ్యాబలం తగ్గిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గ్రేటర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయని, బీజేపీ నామినేషన్ వేయకపోవడమే దీనికి నిదర్శనమని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాదు, ఇప్పుడు దీంతో తేటతెల్లమైపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కలిసింది. ఎప్పుడు బీఆర్ఎస్ ఎవరితో కలవదు. ఒకటే పార్టీగా ఏకాధిపత్యంగా ఉండి వారు ఒక్కరే గెలుచుకున్న సీట్లు 99 సీట్లు. రాబోయే రోజులలో కూడా 100 సీట్లు గెలిచి మళ్ళీ కైవసం చేసుకుంటాం జీహెచ్ఎంసీ అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. అప్పుడు ఈ స్టాండింగ్ కమిటీలు అనేది ఇవన్నీ ఏకగ్రీవంగా ఎవ్వరు కూడా నామరూపాలు లేకుండా పోతారు. ఎక్కడ అధికారంలోకి వచ్చేది మేమే, జీహెచ్ఎంసీ కైవసం చేసుకునేది మేమే అని చెప్తూ అధిష్టానం మేరకు నేను చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ము లేక బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందన్నారు కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ మీటింగ్ కు కార్పొరేటర్లను అనుమతించకపోవడంతో నారాజులో ఉన్నారని దేవా చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 15 మంది కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. త్వరలో వీరంతా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క మెంబర్ కూడా లేకుండా పోవటం, దీన్ని బట్టి అర్థమవుతుంది రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో బల్దియాపై తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా ఎగిరేయబోతుంది. ఎందుకంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణ జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారో, కాంగ్రెస్ పార్టీని ముందంజలో పెట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పోయారో, రేపు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా హైదరాబాద్ నగరంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నది. 9 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతున్న స్టాండింగ్ కమిటీ ఈసారి కూడా ఎన్నికలు లేకుండానే ఎన్నికైంది. స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కు చోటు లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు హస్తం కార్పొరేటర్లు.